తెలుగు జాతి ప్రజలందరికీ కూడా కందుకూరి వీరేశలింగం జయంతి శుభాకాంక్షలు. మిత్రులారా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. ఆయన అనేక సేవలు చేశారు. ముఖ్యంగా ఆయన స్త్రీల జనోద్ధారకు, స్త్రీల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. స్త్రీ విద్య కోసము ఎనలేనటువంటి కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు నిర్మూలించడానికి కూడా అనేక కృషి చేశారు. ముఖ్యంగా హితకారిణి అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పి అవినీతి నిర్మూలన కోసం చాలా కృషి చేశారు. అదేవిధంగా వివేకవర్ధి అనేటువంటి పత్రికను ఏర్పాటు చేసి మరి దాని ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అవకతవకలను బయటకు తీసి సమాజం ముందు పెట్టారు. తద్వారా అవినీతి చేయాలనుకున్న వారి పట్ల వివేకవర్ధిని ఒక సింహస్వప్నం అయిపోయింది. ఈ విధంగా ఆయన సాంఘిక సేవ అనేకం చేశారు. అయితే కందుకూరి వీరేశలింగం గారి జీవితంలో చరిత్ర స్ఫురించినటువంటి మరొక కోణం ఉంది. అదే ఆయన హేతువాద ఆధ్యాత్మికవేత్త. ఆయన కేవలం సామాజిక రుగ్మతలను దూరం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక విలువలతో సమాజానికి ఎంతో మాధుర్యాన్ని అందించారు. ఈశ్వరుడు ఒక్కడే అనేటువంటి ఏకేశ్వర ఉపాసనా విధానాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ విధంగా ఆయన సమాజానికి ఎలనైనటువంటి కృషి చేశారు. మరి ఈరోజు ఆయన జయంతి జరుపుకుంటున్నటువంటి మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి కూడా నిరాకరించారు. ఎందుకు అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే ముందుగా లంచం ఇవ్వాలి, లంచం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి కూడా నిరాకరించారు. ఆ తర్వాత ఆయన లా కూడా చదివారు. కానీ అందులో ఎంతో అబద్ధాలు చెప్పవలసినటువంటి అవసరం ఉందని న్యాయవృత్తిలో దాన్ని కూడా మానుకున్నారు. చివరిగా ఉపాధ్యాయుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఉపాధ్యాయుడిగా ఉంటూ తన విద్యార్థులకు ఆయన సంఘ సంస్కరణ ప్రబోధ చేసేవారు, దాని ప్రాముఖ్యత తెలియజేసేవారు. చివరిగా ఆయన సంఘ సేవ చేసుకుంటూనే తన యొక్క జీవితాన్ని ముగించారు. కాబట్టి ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శనీయం. ఈ విధంగా ఇలాంటి మహనీయులందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం మన జీవితాలను చక్కదిద్దుకుందాం. మనం కూడా సజ్జనులుగా మారుతాం. తదాస్తు. జై హింద్.